కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కమరాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోకులాన్ని ప్రారంభించనున్నారు. గోకులం ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో 12,500 గోకులాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారంటున్న కలెక్టర్ షణ్మోహన్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. జిల్లా రానున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 12,500 గోకులాలను అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రారంభించారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ ఏదైతే ఉందో కోమరపురం నుంచి 12:30కి అయితే మాత్రం గోకులం ప్రారంభించారు. దానికి సంబంధించి మనకి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టూర్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ కార్యక్రమాలు హాజరు కానున్నారు? ఇవాళ 2 వెన్యూస్ అండి. ఒకటి ఇక్కడ మినీ గోకులం స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఒకటి మనం కట్టిన కాకినాడ జిల్లా కుమారపురం ఊర్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత వి విల్ గో టు గర్ల్స్ మున్సిపల్ హై స్కూల్ పిఠాపురం, అక్కడ పబ్లిక్ అడ్రస్ జరుగుతుంది. లాస్ట్ డే వాళ్ళ ప్రోగ్రామ్ ఇది 12,500 గోకులాలు ఓపెన్ చేయటం అండ్ సంక్రాంతి పునస్కరించుకొని కొంచెం అందరికీ విషెస్ చెప్పడం. ఇది మరోలెస్ దిస్ ద ప్రోగ్రామ్. అంటే మొత్తం ఇక్కడ నుంచే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలు ఎక్కడి నుంచి వర్చువల్ సార్? వర్చువల్ కాదు, ఎక్కడో చోట ప్రోగ్రామ్ చెప్తాం కాబట్టి ఈసారి కాకినాడలో మన కుమారపురం ఊర్లో జరుగుతుంది అనమాట లాంచింగ్. దీని తర్వాత కార్యక్రమాలు అంటే హై స్కూల్లో బహిరంగ సభ, ఇంకా ఇంటరాక్షన్ ఏమైనా ఉంది సార్ పబ్లిక్? రెగ్యులర్ పబ్లిక్ మీటింగ్ అంతే. ఇది పరిస్థితి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం అయితే మాత్రం ఈరోజు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ మొత్తం ఏర్పాట్లన్నీ దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నాం కాకినాడ రూరల్ ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ కోమరపురం కొద్దిసేపట్లో మరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రారంభించనున్న గోకులాన్ని అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అదేవిధంగా షణ్మోహన్ అదేవిధంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం మధ్యాహ్నం 12:15 కల్లా ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడ ఈ గోకులాన్ని అయితే మాత్రం ప్రారంభించున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలను అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే ప్రారంభించనున్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో హై స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడినారు. అనంతరం కూడా అక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి ఫెస్టివల్లో అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే పాల్గొన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం దగ్గరుండి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అయితే రానున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆటో స్టూడియో.